నీవు లోక కవిగా భువి వీడితివి. అమరుడా జోహార్లు. థ్యాంక్ యూ రాజలింగం గారు. శ్రీకృష్ణదేవ రాయవోలెసి ఎంరేవన్ నిన్ను అల్లసాని పెద్దన్న ఓలే సాగి నంపెగా స్థిరస్థాయి స్మృతి వనం నందు పాడే మోసెగా నిన్ను పోషించి వృద్ధి చేసే సాహుమా రాజువలే నీదు విగ్రహం ప్రతిష్ఠించే స్మృతి వనంబులో ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వము దక్షిణిదే ప్రభుత్వ వీడ్కోలిదే. వాక్కులమ్మకే మానసపుత్రుని జన్మమిది ప్రత్యేక తెలంగాణ విముక్తి కోరితివి. ప్రజోద్ధారక పుస్తకాలను రచించితివి. సినీ గేయ రచయితగా వార్డులొందితివి. వాక్కులమ్మ రాజలింగం గారు చెప్పినట్టు బిడ్డ పేరు వాక్కులమ్మ అని పెట్టుకున్నారు. బిడ్డ పేరు వాక్కులమ్మ. సరస్వతీదేవి సాహిత్యం రూపంలో వాక్కులమ్మకి మానస పుత్రుని జన్మమిది. ప్రజోద్ధారక పుస్తకాలను రచించి సినీ గేయ రచయితగా అవార్డులు కూడా అందుకొని అణువణువులో మానవతను, సమానతను, సమతను, మమతను పెంచి మానవత్వ స్ఫూర్తిగా ఉన్న అందశ్రీ కీర్తిని ఎంత చెప్పినా ఎంత పొగుడుకున్నా తక్కువే. కొద్దిసేపట్లోనే ఈ స్మృతి వనం జయంతి సందర్భంగా స్మృతి వనం శంకుస్థాపనలో పాల్గొనేందుకు వేంచేస్తున్న పెద్దలందరూ మరి అందశ్రీ జ్ఞాపకాలతో గుండె బరువెక్కిన సందర్భం ఇది. పాటలా పూదోట చైతన్యధారకై నదులన్నిటా నీవు సాగినావు. బొమ్మకు అమ్మకు కొమ్మనే మూలమనే సత్యవాక్కును విప్పి పలికినావు. కొమ్మ చెక్కితే బొమ్మరా అంటే మన విశ్వాసంలో అమ్మకు మొత్తం ప్రపంచంలో సృష్టి మొదటి నుంచి అమ్మను మించిన దైవం లేదు. అలాగే ప్రతి కొమ్మలో కూడా ప్రకృతిలో కూడా అమ్మ ప్రేమను చూడమన్నారు. కాలమును కరవాలముగా పోల్చుతూ జనులను జాగృతం చేసినావు. అందశ్రీ అందరి వాడు ఎందువలన అయినాడు. ఎవరైనా అందరి మనిషి ఎందుకు అవుతారంటే అందరి కోసం తన గుండెను ఎవరైతే పరుస్తారో వారు అందరి వారైతారు. అందశ్రీ అందరి వాడు ఎందువలన అయినాడు. అందరి కోసం ఉండెంతం పరిచినందున అందశ్రీ లోకకవిగా పేరెందుకు పొందినాడు. లోకములో తనను మరచి తనలో లోకమును పరచి తనను తాను మర్చిపోయి లోకంలో ఒకడుగా అయ్యాడు. తన నిండా లోకాన్ని నింపుకున్నాడు గనుకనే అతను లోక కవి అయ్యాడు అన్నారు. లోకరీతులను తాను గీతాలను పాడినాడు. లోక కవిగా మన గుండెల గుడులు కట్టుకున్నాడు. అలాంటి స్మృతి వనం సాంస్కృతిక సారథి కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వారు సభలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం కళాకారుల్ని. జన జాతరలో మన గీతం, వెళ్ళిపోతున్నావా తల్లి, ఇట్లాంటి పాటలు అందశ్రీ కళల్లోని భావోద్వేగ తీవ్రతను మనకు చెప్తాయి. ఖండాంతర దేశాలు తిరిగిండు, నదీగానం అందించిండు, నిప్పుల వాగు బృహత్తర కావ్యంగా అందించాడు సాహిత్య లోకానికి. వాక్కులమ్మ అనే మకుటంతో తనలోని సుస్పష్టమైన భావాలు చెప్పిండు. 2006లో గంగా అనే సినిమాలో రాసిన పాటకు నంది అవార్డు, 2008లో కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్,
అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అమెరికాలో, అలాగే వాషింగ్టన్ డీసీలో గౌరవ డాక్టరేట్, లోక కవి అనే బిరుదాలు కూడా అందుకున్నాడు. అన్నిటికంటే ప్రతిరోజు మనల్ని దీవించే తెలంగాణ తల్లిపాట జయ జయ హే తెలంగాణ, మరి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గీతంగా మనకు అందించింది. రక్షణ కవచమేది తొడక్కుండానే చేసే యుద్ధం ఉద్యమం, రక్షణ కవచమేది తొడక్కుండానే చేసే యుద్ధం ఉద్యమం, డాలు పట్టకుండానే చేసే ఖడ్గ విన్యాసం కవిత్వం, హెచ్చరికలు చేసి మరీ కురిపించే అమ్ముల జడి పాట అన్నారు ఏనుగు నరసింహారెడ్డి గారు. అన్నిట్లోనూ గెలిచి ఓడిన వీరుడా, ఓడి గెలిచిన ధీరుడా, ఓ కవి, ఓ లోక కవి పాటకాడా, మా వీణులిప్పుడు విషాద గీతానికి ట్యూన్ అవుతున్నాయెందుకు, మా నేత్రద్వయం దుఃఖమయం చేసి వెళ్ళిపోయావా అన్న ఎందరో అందశ్రీ అభిమానులు, కవులు, సాహిత్యవేత్తలు ఈరోజు కేవలం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు భాష తెలిసిన వారే కాదు, మానవీయ భాష తెలిసి ఎక్కడైతే హ్యూమన్ టచ్ ఉంటుందో, ఎక్కడ మానవీయ స్పృహ ఉంటుందో అక్కడ అందశ్రీ ఉంటాడు. అలాంటి ఒక హ్యూమన్ అప్రోచ్ కోసం ఈ స్మృతి వనం మనకు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుందనే భావంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఒక పవిత్ర సందర్భం ఇది. మనందరం చైల్డ్ ప్రాడిజీ అన్న మాట వింటూ ఉంటాం, అంటే బాల మేధావి. ఇది వినడానికి చాలా డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది. బాగా చదువు